ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్లోని కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. అంటే ట్రైలర్ టీజర్లోని డీటెయిల్స్ని మిక్సప్ చేసి డీటెయిల్గా మాట్లాడుకుందాం. నెంబర్ 1, ఇక్కడున్న ఆ జీప్ నెంబర్ ప్లేట్ మీద AP19 అని ఉంది. అంటే ఆ రిజిస్ట్రేషన్ వచ్చేసి విజయనగరం డిస్ట్రిక్ట్కి చెందింది. అంటే యూబీఎస్ ఉంది ఆ విజయనగరం అడవుల్లో, అంటే ఉస్తాద్ ఉంది ఆ విజయనగరం అడవుల్లో. అది కూడా లింగైగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అడవి ప్రాంతంలో ఈ ఫైట్ జరుగుతుంది. అంటే ఆ అడవిలో ఒక ఫైట్ అండ్ ఆల్సో పోలీస్ స్టేషన్లో ఒక ఫైట్ జరుగుతుంది. అంటే లిటరల్గా వాళ్ళని చంపేస్తాడు యూబీఎస్, అంటే ఉస్తాద్ భగత్ సింగ్. లింగైగూడెం అని ఆల్రెడీ మీరు ఇక్కడ ఈ పిక్లో చూశారు. సో లింగైగూడెం విజయనగరం డిస్ట్రిక్ట్లోనే ఉంది. దానికి నియర్గా విజయనగరం సిటీ ఉంది. అంటే రఫ్గా విజయనగరం సిటీ ఒక 20 to 25 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో డిస్టెన్స్ చెప్పడానికి కూడా ఒక రీజన్ ఉంది, అది కూడా క్లియర్గా చెప్తాను. సో ఈ పోలీస్ స్టేషన్లో కనిపిస్తున్న ఈ పాష్ బ్యాచ్ మేబీ ఆ సిటీ నుండి అంటే సమ్ 20 to 25 కిలోమీటర్స్ నుండి ఆ ఊర్లో ఉన్న అడవి ప్రాంతంలోకి వచ్చి ఉండొచ్చు, లేదా హైదరాబాద్ సిటీ నుండి వచ్చి ఉండొచ్చు. సో వాళ్ళు వచ్చింది అక్కడున్న యానిమల్స్ ని హంట్ చేయడానికి. సో వాళ్ళు యానిమల్స్ ని హంట్ చేస్తారు. లైక్ ప్రిసైజ్ గా చెప్పాలంటే ఏనుగుల్ని చంపేయచ్చు ఆర్ వాటి దంతాలతో స్మగ్లింగ్ చేయొచ్చు. సో ఈ పిక్ లో ఏనుగుల్ని పట్టుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు కాదు, వాళ్ళతో లింక్ అయిన అక్కడి లోకల్ రౌడీస్ అండ్ అడ్డొచ్చిన అక్కడి కొంతమంది అడవి వాసుల్ని మేబీ చంపేయచ్చు. దెన్ అదే టైంలో రౌండ్స్ లో ఆర్ ఆ ప్రాంతంలో అడవి వాసుల దగ్గర ఉన్న ఉస్తాద్ ఈ సిటీ వాళ్ళ డబ్బులకు కకృతిపడ్డ అక్కడి లోకల్ రౌడీస్ ని నెక్స్ట్ లెవెల్లో హ్యాండిల్ చేస్తాడు ఉస్తాద్. అది ఇక్కడ ఈ ఫైట్ లో చూపించారు. అంటే యానిమల్ ప్రాణానికి మనిషి ప్రాణం, అంత ఫియర్స్ గా ఉస్తాద్ ఉంటాడు. సో ఆ ఫైట్ అయిన తర్వాత అక్కడే ఉన్న ఆ సిటీ వాళ్ళను పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అక్కడే ఉండాలని కమాండ్ చేసి ఉండొచ్చు, ఆర్ అక్కడే ఆ అడవిలోనే ఒక సిటీ కిడ్ ని చంపేసేయచ్చు. దెన్ అది అడుగుదామని ఆర్ కమాండ్ చేశారు కాబట్టి ఆ కిడ్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళిపోయి లొంగిపోవచ్చు. సో ఏదైనా సరే ఆ రౌడీ మనుషులు అంటే ఆ రౌడీస్ ఆర్ స్మగ్లర్స్ అక్కడ వాళ్ళ పేరెంట్స్ తో వెయిట్ చేస్తూ ఉంటారు. సో అలా వచ్చి వాళ్ళు వెయిట్ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ 3 hours టైం అయిపోతుంది. దెన్ హీరో అక్కడికి రాగానే స్మగ్లర్ గ్యాంగ్ లోని ఒకరిని వెంటనే లేపేస్తాడు. అంటే మేబీ ఆ స్మగ్లర్ గ్యాంగ్ లోని ఇంకా కొంతమంది మెంబర్స్ ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో ఉన్న ఉస్తాద్ ని లేపేద్దామని చూసినందుకు అలా చేసి ఉండొచ్చు కూడా. ఆర్ ఆ అడవిలో హామ్ చేసిన ఆ అడవి వాళ్ళలో కొంతమంది చనిపోయి ఉండొచ్చు. ఓకే, ఇదంతా సరే, మరి టైం ఎలా చెప్తున్నారు బ్రో అని అడిగితే టైమే కాదు, టైం లైన్ కూడా చెప్తాను. లైక్ ఈ ఎపిసోడ్ 2016 సెప్టెంబర్ తర్వాత జరుగుతుంది. అండ్ టైం అనేది ఇక్కడ ఉన్న ఐఫోన్ లో 10:10 అయినట్లుగా చూపిస్తుంది. అంటే డేట్ వచ్చేసి 12, టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10:10. అండ్ కట్ చేస్తే ఇక్కడ పోలీస్ స్టేషన్ లో సేమ్ డే మధ్యాహ్నం 1:30 PM అయిందని ఆల్మోస్ట్ ఇక్కడ ఆ వాల్ క్లాక్ లో చూపిస్తున్నారు. సో మార్నింగ్ 10:10 కి ఫైట్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ తర్వాత 3 hours దాటింది. దెన్ 1:30 ఒకరిని ఉస్తాద్ భగత్ సింగ్ ఈ పోలీస్ స్టేషన్ లో లేపేస్తాడు. సో అక్కడ నుండి ఈ పోలీస్ స్టేషన్ ఫైట్ సీన్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఐఫోన్ లో జియో అని నెట్వర్క్ కనిపిస్తుంది. సో ఇండియాలో జియో 4G సిమ్స్ 2016 సెప్టెంబర్ లో లాంచ్ అయ్యాయి. సో 2016 తర్వాతే ఈ స్టోరీ జరుగుతుంది. అయితే ఎగ్జాక్ట్ గా కావాలి అంటే ఐఫోన్ మోడల్ని బట్టి చెప్పొచ్చు. నాకు ఐడియా లేదు, మీకు ఆ ఐఫోన్ మోడల్ తెలిస్తే కామెంట్ చేయండి. అలా కాదు బ్రో, చాలా దగ్గరగా ఏ హీరో చెప్పాలి అంటే ఈ సీన్ 2025 జూన్ తర్వాత జరగచ్చు. ఎలా అంటే ఇక్కడ సీట్ కింద టాటా కాపర్ ప్లస్ వాటర్ బాటిల్ కనిపిస్తుంది. ఇది లేటెస్ట్ రీబ్రాండ్. అంటే ఆ లుక్ ఆఫ్ ద వాటర్ బాటిల్ ని బట్టి టాటా కాపర్ ప్లస్ క్లియర్ గా ఆ బాటిల్ డిజైన్ ఏ ఇయర్ లో మ్యానుఫ్యాక్చర్ అయిందో, ఏ ఇయర్ లో రీబ్రాండ్ చేశారు అనేది క్లియర్ గా చెప్పొచ్చు. అంటే టాటా కాపర్ ప్లస్ 2013 లో లాంచ్ అయింది ఇండియాలో, అప్పుడు ఒకలాగా ఉండేది డిజైన్. అండ్ 2021 లో రీబ్రాండింగ్ జరిగిన తర్వాత అప్పుడు ఇంకోలాగా ఉండేది దాని డిజైన్, అంటే కలర్ కూడా. అండ్ ఇప్పుడున్న లుక్ మే 2025 లో లాంచ్ చేశారు. అది 2025 మే 28 or 29 లో లాంచ్ అయింది. సో ఇప్పుడు ఆ సీట్ కింద ఉన్న ఆ బాటిల్ ప్రజెంట్ మనం ఉన్న టైం లైన్ లో నడుస్తున్న డిజైన్. బట్ ఆ వాటర్ బాటిల్ మిస్టేకన్లీ ఆ సీట్ కింద కనిపిస్తుంది అంటే ఆ సీన్ టైం లైన్ ఏంటో మూవీలోనే చూడాలి. బట్ ఆ టైం లైన్ కూడా క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఈ వీడియో ఎండ్ అయ్యేలోపు పర్ఫెక్ట్ గా టైం లైన్ చెప్తాను. సో దీని వరకు ఇది లింగైగూడెం పోలీస్ స్టేషన్ యానిమల్ స్మగ్లింగ్ ఫైట్ సీన్ అండ్ సీక్వెన్స్. అదే ట్రైలర్ లో కూడా చూపించారు. బట్ ఒక చిన్న డీటెయిల్ ఇస్ ఉస్తాద్ జీప్ కున్న కీ చైన్ వచ్చేసి హనుమంతుల వారి గద. నెంబర్ 2, ప్రీవియస్ గా చెప్పిన టైం లైన్ కి అంటే 2025 ఇయర్ లోనే ఇక్కడ ఈ సీన్ నడుస్తుంది. లైక్ ఒక ఫేమస్ పొలిటీషియన్ కొడుకు చనిపోయిన కారణంగా ఇక్కడ ఇంతమంది చూడడానికి వస్తారు. అందుకనే వాళ్ళు వైట్ బట్టలు వేసుకుని అక్కడ నిల్చొని ఉంటారు. అఫ్ కోర్స్ అక్కడ వర్షం పడుతుంది అండ్ గొడుగులు పట్టుకుని ఉన్నారు. సో వాళ్ళందరూ బయట నుంచొని వాళ్ళ లీడర్ కోసం అక్కడ అలా వెయిట్ చేస్తున్నారు వర్షంలో. దెన్ ఆ టైంలోనే ఒక కార్ లో అక్కడున్న ఒక పెద్ద మనిషి వస్తాడు. సో మేబీ అతనే వన్ ఆఫ్ ద మెయిన్ విలన్ అవ్వచ్చు. తను ఇలా లోపలికి వచ్చి ఇలా చనిపోయిన వాళ్ళ మీద పూలు జల్లుతున్నాడు. సో మేబీ అదొక ఫోటో అవ్వచ్చు. అంటే చనిపోయిన వాళ్ళ బాడీస్ కూడా దొరకకుండా చేసి ఉండొచ్చు, లేదా దొరికితే ఇలా ఆ వన్ ఆఫ్ ద మెయిన్ విలన్ వచ్చి పూలు జల్లుతూ ఉండొచ్చు. అండ్ అలాగే ఆ పొలిటికల్ లీడర్ ఆర్ బిజినెస్ మ్యాన్ ఎంత పెద్దవాడు అంటే తనను చూడడానికి మేబీ సీఎం కూడా వస్తున్నట్లుగా మనకు చూపిస్తున్నారు. సో ఇదంతా తెలంగాణలో జరుగుతూ ఉండొచ్చు. సో ఇందాక ఫస్ట్ పాయింట్ లో చెప్పింది ఆ సిటీ కిడ్స్ మేబీ హైదరాబాద్కి చెందిన వాళ్ళు కావచ్చు. అండ్ వాళ్ళు ఏనుగు దంతాల కోసం వచ్చారు. సో అది ఈ పోలీస్ స్టేషన్లో క్లియర్గా చూపిస్తారు. ఏనుగు దంతాలు,
ఎర్రచందనం ఇంకేదో డబ్బాల్లో ఏదో స్మగ్లింగ్ చేస్తున్నట్లుగా క్లియర్ కట్ గా చూపిస్తున్నారు. సో అలా పట్టుకున్న ఎర్రచందనం అండ్ ఏనుగు దంతాలు అవన్నీ ఒక లాకప్ లో వేసి క్లియర్ కట్ గా అలా డిస్ప్లేలో పెట్టినట్టుగా మనకు చూపిస్తున్నారు. సో వాళ్ళ ముఠాని మేబీ ఈ ఉస్తాద్ ఈ టైం పీరియడ్ లో పట్టుకొని ఉండొచ్చు. సో అందుకనే అంత క్రూరంగా వాళ్ళను చంపేసి ఉండొచ్చు. సో దానికి రీజన్ ఇందాక చెప్పినట్లుగా ఆ ఏనుగులతో పాటు అంటే ఆ యానిమల్స్ తో పాటు వాళ్లకు అడ్డొచ్చిన వాళ్ళని కూడా ఈ టైం పీరియడ్ లో అంటే ఈ ఏనుగు దంతాల టైం పీరియడ్ లో అంటే ఈ చాలా ఏనుగు దంతాలు స్మగ్లింగ్ చేయడానికి ట్రై చేసిన టైం పీరియడ్ లో అక్కడున్న జనాల్ని ఆ మనుషుల్ని ఈ స్మగ్లర్స్ చంపేసి ఉండొచ్చు. సో అందుకని అంత వైలెంట్ గా మేబీ ఉస్తాద్ భగత్ సింగ్ రియాక్ట్ అయి ఉండొచ్చు. అలా వాళ్ళని దారుణాతి దారుణంగా చంపేస్తాడు. అండ్ ఆ మెయిన్ విలన్ కి ఉస్తాద్ కి ఇంతకు ముందే పరిచయం ఉంది. అండ్ ఇక్కడ కనిపిస్తున్న సీన్ లో టెర్రరిస్ట్లను ఉస్తాద్ లేపేస్తున్నాడు. లైక్ పెహల్గామ్ అటాక్ తర్వాత ఈ సీన్ ఉంటుంది. అండ్ పెహల్గామ్ అటాక్ వచ్చేసి April 22 జరిగింది. అండ్ అలాగే ఫస్ట్ పాయింట్ లో 2025 మే తర్వాత అన్నానుగా. సో ఆ రెండు టైమ్ లైన్స్ మ్యాచ్ అవుతున్నాయి. అండ్ ఆల్సో ఉస్తాద్ బెల్ట్ ని గమనిస్తే ఇక్కడ లింగేగూడెంలో అండ్ ఆల్సో ఈ ఫైట్ సీన్ లో ఆ బెల్ట్ మ్యాచ్ అవుతుంది. అంటే అదొక కాంపస్. సో రెండు టైమ్ లైన్స్ మ్యాచ్ అవుతుంది. అండ్ తను వేసుకున్న అటైర్ కూడా క్లియర్ కట్ గా మ్యాచ్ అవుతుంది. సరే, ఈ టెర్రరిస్ట్లకు అండ్ ఉస్తాద్ కి సంబంధం ఏంటి, ఎందుకు వాళ్ళు సడన్ గా ఈ స్టోరీలోకి వచ్చారు అని అడిగితే దానికి కూడా లింక్ ఈ ట్రైలర్ లోనే చూపించారు. వాళ్ళు సడన్ గా ఏమీ రాలేదు. నెంబర్ 3, సో విజయనగరం సీక్వెన్స్ అదంతా 2025 లోనే జరిగితే ఉస్తాద్ అండ్ హీరోయిన్ సీన్ అంటే శ్రీలీల గారి సీన్ అండ్ ఈ రథం సీన్ అన్ని ఫ్లాష్ బ్యాక్ లో జరుగుతాయి. లైక్ ఉస్తాద్ తెలంగాణలో హైదరాబాద్ సిటీలో పత్రగంజ్ ఏరియాలో పోలీస్ గా ఉన్నప్పుడు ఆ టైం పీరియడ్ లో ఇదంతా జరుగుతూ ఉంటుంది. అంటే తనొక ఐపీఎస్ ఆఫీసర్. అండ్ ఆల్సో హైదరాబాద్ లో ఉన్న పోలీస్ అకాడమీ అంటే ఐపీఎస్ ట్రైనింగ్ అకాడమీలో ఉస్తాద్ ట్రైనీస్ కి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. సో హీ ఈజ్ భగత్ సింగ్ ఐపీఎస్. అయితే రథం సీన్ ఈ రౌడీస్ ఆ ఊరేగింపుని ఆపేస్తే అంటే లక్ష్మీనరసింహ స్వామి వారి రథం ఊరేగింపుని ఆపేసినందుకు దాన్ని సాల్వ్ చేసి ఆ రౌడీస్ ఓనర్ అయిన విలన్ ని అంటే ఇక్కడ కనిపిస్తున్న ఆ విలన్ ని ఫస్ట్ టైం హైదరాబాద్ లో ఉస్తాద్ ఇలా కలవచ్చు. సో తన చేతిలో ఏదో వెపన్ కనిపిస్తుంది. ఆ వెపన్ ని అడ్డు పెట్టుకొని మేబీ ఆ విలన్ ని అరెస్ట్ చేసి ఉండొచ్చేమో ఆర్ చేస్తాడు అని అనుకొని మేబీ ఆ విలన్ వెళ్ళి ఇక్కడ దాక్కొని ఉండొచ్చు. సో అందుకనేనేమో ఈ పాత బస్తీ ఫైట్ సీన్ జరుగుతూ ఉండొచ్చు. అండ్ ఇక్కడ హీరోయిన్ అండ్ వాళ్ళ పోలీస్ టీం అంటే ఉస్తాద్ భగత్ సింగ్ పోలీస్ టీం మఫ్టీలో వాళ్ళ పోలీస్ స్టేషన్ పరిధిలో అప్పుడే స్టార్ట్ అయ్యి అక్కడ రన్ అవుతున్న ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ని పట్టుకొని ఉండొచ్చు. అండ్ అందుకనే ఆ టీం అండ్ ఆ పోలీసులు ఆ ఏరియాలో ఇన్ఫిల్ట్రేట్ అయిపోయి రెక్కి వేసి ఆ గ్యాంగ్స్ ని పట్టుకొని ఉండొచ్చు. సో వాళ్ళ పోలీస్ టీం అంతా మఫ్టీలో ఉంటే ఉస్తాద్ భగత్ సింగ్ ఇలా షార్ట్ గన్ పట్టుకొని ఆ గ్యాంగ్స్ లో ఉన్న వాళ్ళని కొంతమంది కాలుస్తూ కొంతమంది డైరెక్ట్ గా పట్టుకొని ఉండొచ్చు. దెన్ అక్కడికి వచ్చేస్తే ఆ పొలిటీషియన్ ఆర్ ప్రముఖ వ్యక్తి కొడుకు పోయాడు కాబట్టి ఉస్తాద్ ని మళ్ళీ హైదరాబాద్ కి రప్పించవచ్చు. దెన్ ఉస్తాద్ ఫ్లాష్ బ్యాక్ లో పట్టుకున్న గ్యాంగ్ లోని ఒకడు బయట తిరగడం చూసి దెన్ వాళ్ళను కంప్లీట్ గా ఎరాడికేట్ చేసి ఉండొచ్చు అంటే నాశనం చేసి ఉండొచ్చు. అంటే మేబీ ఆ పొలిటికల్ బడాబాబు వీళ్ళను హైర్ చేసుకుని ఉస్తాద్ ని లేపేమని చెప్పుండొచ్చు. సో అలా మేబీ క్లైమాక్స్ రావచ్చేమో. సో హీరోయిన్ కి ఏమైంది అంటే శ్రీలీల గారు అండ్ మేబీ తను సివిల్ ఆస్పిరెంట్ అనుకుంటా, అందుకనే ఇలా ఐపీఎస్ దగ్గరకు వచ్చుండొచ్చు. అండ్ మధ్యలో రాశిఖన్నా గారు ఎందుకు వచ్చారు, ఉస్తాద్ అక్కడేం చేస్తున్నాడు అనేది మూవీలోనే చూడాలి. సో ఇది ట్రైలర్ ని బట్టి అక్కడ దొరికిన డీటెయిల్స్ ని బట్టి మనం చేస్తున్న గెస్ థియరీ. సో ఇది మూవీలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అండ్ ఇంకా అంతకుమించి ఇంకా డీటెయిల్ గా వెతికి చూస్తే పాసిబుల్ గా ఇంకా డీటెయిల్ గా కూడా స్టోరీని బ్రేక్ డౌన్ చేయొచ్చు, చెప్పొచ్చు. బట్ అవసరం లేదు, మిగతాది మూవీలోనే చూడండి. కళ్యాణ్ గారు చాలా ఇయర్స్ తర్వాత డాన్స్ వేస్తున్నారు, అదొక ట్రీట్ అని చెప్పొచ్చు. అండ్ ట్రైలర్ ఎలా ఉంది అంటే గుడ్ వన్. డైలాగ్స్ గట్టిగా వెళ్తున్నాయి, నెక్స్ట్ లెవెల్లో ఉంది. లైక్ మగాడు బొట్టు పెడితే ఎలా ఉంటుంది అనే దగ్గర కట్ చేస్తే లిటరల్ గా బొట్టు పెట్టుకున్న కళ్యాణ్ గారిని అక్కడ చూపిస్తున్నారు, కానీ అక్కడ ఇండైరెక్ట్ గా పెహల్గాం గురించి చెప్తున్నారు. సో అది నెక్స్ట్ లెవెల్లో చెప్పారు. అండ్ ఆ గోత్రం నక్షత్రం డైలాగ్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ ఇంటర్వ్యూలో చెప్పిన నాన్న వంట నైవేద్యం, అమ్మ వంట అమృతం అది కూడా వేరే లెవెల్లో పెట్టారు. సో అది ఈ మూవీలో ఉందో లేదో నాకు ఐడియా లేదు, బట్ ఉంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో మూవీలో మంచి స్టోరీ పెట్టి స్క్రీన్ ప్లే పెట్టి ఎంటర్టైన్ చేస్తే చాలు. అండ్ డాన్స్ ఇది ఎప్పుడు మార్చారు అలాంటి చెత్త జోక్స్ కాకుండా కొద్దిగా మంచి ఉంటే ఎంటర్టైన్ అయిపోతారు, చక్కగా చూడొచ్చు. అండ్ ఇంతకీ ఈ మూవీ తెరీ మూవీ స్టోరీయా అని అడిగితే నో, కొద్దిగా అలాగే ఉంది. బట్ తెరీ మూవీ అనేది పర్సనల్ రివెంజ్, ఇక్కడ అలా కాకపోవచ్చు. అండ్ తెరీ మూవీ స్టోరీ కూడా దానికంటే ముందు అలాంటి స్టోరీస్ చాలానే వచ్చాయి. లైక్ ఫ్లాష్ బ్యాక్ ఉండడం, అందుట్లో హీరో పోటుగాడు అలాగా, జస్ట్ లైక్ భాషా మూవీ. సో ఈ స్టోరీ థీమ్ అలాగే ఉన్న ట్రీట్మెంట్ ఈ మూవీలో డిఫరెంట్ గా ఉంటుందని అనుకుంటున్నా. సో చూద్దాం, ఫ్యూ డేస్ లో మూవీ వస్తుంది, చూసి మీరే చెప్పాలి ఎలా ఉంది అని. అండ్ మూవీ చూసి మళ్ళీ మాట్లాడుకుందాం. ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మన వీడియోస్ నచ్చితే, మన ఎఫర్ట్స్ నచ్చితే ఫస్ట్ లైక్ కొట్టి దెన్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.